మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఆంగ్ల సంవత్సరం 2026 దాదాపుగా 6 నెలలు ముగిసిపోయింది. ప్రథమార్థం, మరి ద్వితీయార్థం ఉంది కాబట్టి ద్వాదశ రాశులకి ఫస్ట్ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఈ 6 నెలలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు వీళ్ళకి? తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు ఒక మాట, పరాభావనామ సంవత్సరం మనకు ప్రారంభమై సుమారుగా కూడా అంతా 1 నెల 2 నెలలు కూడా సరిగ్గా పూర్తి కాలేదు. ఏమిటి అంటే మనం ఇక్కడ చేసేటువంటివి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మొదటి 6 నెలలు, రెండవ 6 నెలలు నేను ముందుగానే చెప్పి ఉంచాను ఆల్రెడీ. గత డిసెంబర్లో రాశి ఫలాలు జనవరికి సంబంధించినటువంటివి చేసే క్రమంలో నేను 2 టైప్స్లో చెప్పడం జరిగింది. ఈ చెప్పేటువంటివి జనవరి నుండి మీకు జూన్ వరకు ఒక పీరియడ్గా ఉంటుంది, జూన్ నుండి డిసెంబర్ వరకు ఒక పీరియడ్గా ఉండబోతున్నది. ఎందుకంటే మొట్టమొదటి పీరియడ్లో కంప్లీట్గా కూడా రాహువు ఇంపాక్ట్ అధికంగా ఉంటుంది, మాయా ప్రపంచంగా ఉంటుంది పూర్తిగా కూడా. ఒక మాయగా జనవరి నుంచి జూలై లోపు, జూన్ దాకా కూడా మ్యాక్సిమం. ఇక ఇక్కడ నుండి గురువు యొక్క అనుగ్రహాలు, గురువు యొక్క గ్రహస్థితి అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. గురువు ఎప్పుడైతే ఆగస్టులో అంటే జూన్ ఎండింగ్లో పుష్యమి నక్షత్రానికి రావడం ద్వారా గురు పుష్యమి యోగం ఏర్పడేటువంటి సందర్భాలలో ప్రతి రాశులలో ఉండే స్థానాన్ని బట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే ఇచ్చే క్రమంలో గురుగ్రహం ఉండబోతున్నది. ఈ సంవత్సరం మొత్తము కూడా రాహువు, గురువు ఈ 2 గ్రహాలు మాత్రమే ట్రావెల్, అంటే 2 గ్రహాలకు సంబంధించినటువంటి అనుగ్రహాలే మనము చూడబోతున్నాం. ముఖ్యంగా కూడా ఈ 2026 జనవరి నుండి జూలై ఒక ఎత్తు అయితే, మరి జూన్ నుండి రాబోయేటువంటి ఆ డిసెంబర్ వరకు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మ్యాక్సిమం జూన్ జూలైలో మనకు గురువు యొక్క మార్పు వల్ల మొత్తం మీద మనకు పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఖర్చులు, ఒత్తిడి పెరగబోయే పరిస్థితి ఉంటుంది. విదేశీ యోగాలు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మేషరాశి వారికి. అదేవిధంగా కెరీర్లో అవకాశాలు వచ్చినా వీరి యొక్క కోపం ద్వారా అవి కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వీరు ఎక్కువగా కూడా కోపానికి రావడము అనేటువంటిది తక్కువ చేసుకుంటేనే మంచిది, అది గమనించుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఓర్పుతో పనిచేస్తే విజయం వీరికే అనేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది. విదేశ ఉద్యోగ అవకాశాలు, ట్రావెల్స్ రిలేటెడ్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశంలో సెటిల్ అయ్యే ఆలోచనలు, ఒంటరిగా ఉండేటువంటి ఫేజ్ ఇదే అని చెప్పి అర్థం చేసుకోండి. సెప్టెంబర్ తర్వాత కొంత బలంగా ఉంది విదేశీ ప్రయత్నాలకు. అదేవిధంగా ప్రేమలో కొంత దూరం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పిల్లలపై కొంచెం టెన్షన్, అయ్యో మా పిల్లవాడు చదువుతాడా లేదా అని కానీ కొంత పిల్లలలో ఆందోళన. అదేవిధంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి ఈ యొక్క మేషరాశి వారు. 12వ భావంలో శని ఉండడం ద్వారా నిద్ర సమస్యలు, ఒత్తిడి, ఓ రాత్రి టక్కుమని తెలివి వస్తుంది, 2ంటికి కానీ 3ంటికి కానీ 4ంటికి కానీ నిద్ర పట్టదు. మళ్ళీ అరే నిద్ర పట్టట్లేదు అనిపిస్తుంది. అలా 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 చూస్తూ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఈ టైంలో. యోగా, ధ్యానం అవసరం అని తెలుసుకోండి. అదేవిధంగా ఈ రాబోయే 6 నెలలలో ఇల్లు కొనుగోలు, ఫ్యామిలీ సెటిల్మెంట్ చక్కగా కూడా, వివాహం కాని వారికి వివాహము, కొత్త ఆదాయము, కొత్త మార్కెట్లో కొత్త దిశగా మీ ప్రయాణము, కొత్త ఆలోచనలు, విదేశీ యోగము, జీవిత దిశ మార్పు మాత్రం ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రేమ విషయాలలో కొంత జాగ్రత్త, బ్రేకప్స్ జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం మీద మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిగత జాతక రీత్యా వారి జన్మ లగ్నాన్ని బట్టి నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మాత్రమే వీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ చాలా మంది వస్తున్నారు, నన్ను కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే
చాలా అద్భుతంగా వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మనమే చెప్తూ ఉన్నాం. వారు ఏం చెప్పాల్సినటువంటి పని లేదు. కనుక నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు, చక్కగా వారి జీవితానికి తగ్గట్టుగా మంచి మంచి రెమెడీస్ తెలుసుకొని వాళ్ళు వెళ్తున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు అందరికీ అందజేస్తున్నాం. కనుక ఎవరైతే కలుస్తారో వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వారు తప్పకుండా రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇక ఓవరాల్గా మరి మేషరాశి వారికి 12వ భావంలో శనైశ్వరుడు రేవతి నక్షత్రంలో ఉండడము, మరి మేష రాశిలోకి కూడా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురువు 4వ భావంలో ఉండేటువంటి పరిస్థితులు, రాహువు 11వ భావము, కేతువు 5వ భావంలో ఉండేటువంటి సందర్భాలలో మరి ఇక్కడ ఇది లైఫ్ డైరెక్షన్ మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాబోయే 6 నెలలలో మేషరాశి వారికి సుమారుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇదంతా కూడా ఈ గడిచిన ఒక 3-4 నెలలు మానసిక ఒత్తిడి, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడము, ఉద్యోగంలో అధికంగా స్ట్రెస్ ఉండడము, లా, లీ, లు, లే అక్షరాలు, అదేవిధంగా ఆ అక్షరము ఆనందు, అశ్విని, అనిత, అనూష ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి వారికి లవ్ బ్రేకప్స్ కావచ్చును, లేదా విపరీతంగా భార్యాభర్తలలో ఒక గొడవ అనేటువంటిది ఉండేటువంటి సందర్భాలు. ఆల్రెడీ 2025 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచే కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ప్రారంభమైనవి వీరికి. ఇక ఈ 2026లో కూడా సో లోన్ సెక్టార్ వైపుగా వెళ్ళడమో, లోన్స్ గురించి ఏమైనా ఆలోచించడమో, కారు కొనాలని కానీ అపార్ట్మెంట్ కొనాలని కానీ వెళ్ళడమో, సిబిల్ రాకపోవడమో, లైక్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడాలు కావచ్చును, ఇలాంటివి ఉండబోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాహు 11వ భావంలో వీరికి కొత్త ఆదాయాల మార్గాలు తెచ్చే దిశగా సైడ్ ఇన్కమ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇంకా సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా మంచి మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది మేషరాశి వారికి. ఇంకా అక్టోబర్ నుంచి ఆదాయం ఇంకా స్పీడ్గా ఉండబోతూ ఉంటుంది. ఇక ఇల్లు కొనుగోలు చేయాలి అనేటువంటిది మొదటి పీరియడ్లో ఎంత ఆలోచించారో ఈ 2వ పీరియడ్లో ఇల్లు కొనుక్కుంటారు. సో వాహనం కొనుగోలు, చక్కగా ఫ్యామిలీతో ఏమైనా ట్రిప్స్ వేయడాలు, ఇలాంటివి, ఇంట్లో శుభకార్యాలు, అదేవిధంగా ఒక ఇల్లు సెటిల్ అయ్యేటువంటి అవకాశం. ఇక ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మరీ ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలలో ఏ క్షణమైనా కూడా ఉద్యోగం మానేయవచ్చును. పాత ఉద్యోగంలో మళ్ళీ ఎప్పుడో 1-2 ఇయర్స్ బ్యాక్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి పిలిచిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని పిలిచి పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. తప్పకుండా కొత్త స్కిల్స్ నేర్చుకున్న కొత్త స్కిల్స్ మీద కొత్తగా జాబ్లో వెళ్ళేటువంటి రిక్రూట్మెంట్స్ నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుదల అనేటువంటిది ఉండదు. డిసెంబర్ వరకు మాత్రం ఖచ్చితంగా మంచి మార్పు మేషరాశి వారికి కనబడుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా అవసరం. సో వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, సో మరి మనకు నడిచేటువంటి దశ, అంతర్దశలలో ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి, మరి ఏం చేసుకోవడం ద్వారా ఈ కష్టం నుండి నాకు విముక్తి కలుగుతుంది అని అనుకునేటువంటి సిచ్యువేషన్స్ను మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కనుక ఇప్పుడు ఏదో రమేష్ తన జన్మనామం ప్రకారంగా తనది ఏ సింహరాశో ఏ మకర రాశో అయితే మరి రమేష్ అంటే తులారాశి అవుతుంది కదా. మరి వారు ఏం చూసుకోవాలి? గ్రాచారం చూడాలా, గోచారం చూడాలా? రెండూ చూడాలి. రెండు కూడా 2 కళ్ళ లాంటివి. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మనం జూలై నుంచి డిసెంబర్ వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ 2కి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ గురుగ్రహ సంచారం ఎన్ని మంత్స్ ఉంటుందంటారు? దీనివల్ల ఎలాంటి ప్రభావం మేషరాశి వారికి కలుగుతుందంటారు? గురుగ్రహ సంచారం వల్ల ఎన్ని రోజులు అంటే మనకు అక్టోబర్ ఎండింగ్, నవంబర్ దాకా ఉంది. అక్టోబర్ తర్వాత గురువు ఏం చేస్తున్నాడు అంటే అతిచారంతో ముందుకు వస్తున్నాడు. అతిచారంతో ముందుకు రావడం ద్వారా నవంబర్, డిసెంబర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. నవంబర్, డిసెంబర్ తర్వాత మళ్ళీ జనవరి, ఫిబ్రవరిలో తను బ్యాక్ వెళ్తాడు, కర్కాటకంలోకి వెళ్తాడు.
ఈ సమయంలో మేషరాశి వారికి నవంబర్ డిసెంబర్ ఆల్రెడీ మనం చెప్పాం, నవంబర్ తర్వాత ఆదాయం విపరీతంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాం. కనుక ఇంకా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశను చెక్ చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సో మేషరాశి వారు తప్పకుండా కూడా లక్ష్మీదేవి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ 6 నెలల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.